నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు తొలి రోజు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కోరికల రొట్టెలను స్వర్ణాల చెరువులోని మార్చుకుంటున్నారు. వివిధ కోరికలతో వచ్చి రొట్టెలను పట్టుకుని వెళ్తున్నారు. ఇక స్వర్ణాల చెరువు దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో 5 రోజుల పాటు జరుగుతున్న బారా షాహెద్ రొట్టెల పండుగకు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు అయినటువంటి బారా షాహెద్ స్వర్ణాల చెరువు వద్ద కోలాహలం నెలకొంది. లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులు ఇక్కడే రొట్టెలు మార్చుకుంటారు. సో ప్రస్తుతం మనం స్వర్ణాల చెరువు వద్ద ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం. ఇదే స్వర్ణాల చెరువు అంటారు. బారా షాహెద్లు దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి రొట్టెలు మార్చుకునే విధానం ఆనవాయితీగా వస్తూ ఉంది. వేలాది నుంచి లక్షలాది సంఖ్యకి ఈరోజు భక్తులు వస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. సో ఇక్కడ ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, వైద్య రొట్టె, విద్య రొట్టె, అదేవిధంగా ఇల్లు రొట్టె, రకరకాలైనటువంటి రొట్టెలు ఉంటాయి. ఈ ఏడాది తీసుకున్న రొట్టె అయితే తీసుకున్నటువంటి సంతాన రొట్టె మరుసటి సంవత్సరం లోపల నెరవేరితే ఆ రొట్టెని మరొకరికి ఇచ్చుకుంటూ పుచ్చుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క బారా షాహెద్ రొట్టెల పండుగ స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మనతో పాటు మరి కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం. చెప్పండి మా, ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఏ రొట్టె పట్టుకోవడానికి వచ్చారు మీరు? మేము కాకినాడ నుంచి వచ్చామండి. ఫస్ట్ ముందు సంవత్సరం మా బాబు వచ్చాడు. మా బాబుకి వచ్చినందుకు అంతా బాగానే జరిగింది. అందుకని మేమంతా ఈసారి ఫ్యామిలీలతో కలిసి వచ్చాము. మాకు ఈ సంవత్సరం అనుకున్నది అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి రొట్టెలు పంచుదామని మేము అనుకుంటున్నాం. బాబు అయితే ఫస్ట్ మ్యారేజ్ కోసం, షాపు డెవలప్మెంట్ కోసం వచ్చాడు. రెండు కూడా జరిగినాయండి. మా విషయంలో అయితే రెండు జరిగినాయని మాకు నమ్మకం కుదిరి మళ్ళీ మేము ఈ సంవత్సరం ఫ్యామిలీలతో ఇక్కడికి వచ్చాము. అంటే గతంలో ఏదైతే రొట్టె తీసుకున్నారో ఆ రొట్టె నెరవేరింది. సో ఈసారి ఇస్తున్నారు. ఏంటి ఈ నమ్మకం ఏంటి అసలు? అంటే రొట్టె ఇచ్చాము, మాకు నమ్మకం కుదిరిందండి. అంటే మేము అనుకున్నది అయింది కదా అని మేము రొట్టెలు పంచాము. ఈ సంవత్సరం మేము వేరే అనుకున్నాము, అవి అయితే మళ్ళీ మేము వచ్చే సంవత్సరం వచ్చి మళ్ళీ పంచుతాం. మేము ఇప్పుడు ఆరోగ్యం రొట్టె తీసుకున్నాం గృహానికి. మీరు చెప్పండి, ఈ రోజు ఇక్కడ ఉంది కదా, ఎలా ఉంది ఏంటి చెప్పండి. చాలా బాగుందండి. ఇక్కడ మేము నమ్మకంగా అనుకుని వచ్చాము. మా అన్నయ్య లాస్ట్ ఇయర్ వచ్చాడు. వచ్చి తనకు అనుకున్నాం మొత్తం జరిగాయి. అలాగే ఈసారి నేను వచ్చాను. మ్యారేజ్ అది చదువు కోసం అని, ఎడ్యుకేషన్ కోసం అని వచ్చాను. ఈసారి నాకు నెరవేరితే నేను వచ్చే సంవత్సరం ఇక్కడికి వచ్చి రొట్టె ఇచ్చుకుంటానని అనుకుంటున్నాను. మీరు చెప్పండి, గతంలో వచ్చారు కదా, ఏంటి ఈసారి? వచ్చండి, మా చెల్లిగారు బాబు అండి. బాబు వచ్చాడని మేము చూద్దాం అసలు ఏంటి. ముందు అనుకున్నది అయింది కదా, పని అయింది, మ్యారేజ్ అయింది, షాప్ పెట్టుకున్నాడు అని మేము మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఏమైనా అవుతే మేము వద్దాము అనేసి సరదాగా చూడడానికి వచ్చాము. మీరు చెప్పండి, గతంలో రొట్టె పట్టుకున్నారు, అది నెరవేరింది. ఏ రొట్టె పట్టుకున్నారు, ఏం నెరవేరింది? నేను లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెండ్ రిఫరెన్స్ మీద వచ్చాను. నేను ఒక మ్యారేజ్ కోసం అని, బిజినెస్ డెవలప్మెంట్ కోసం వచ్చాను. రెండు సక్సెస్ఫుల్గా అయినాయి. ఇంకా నా వైఫ్ అక్కడ ఉంది. బిజినెస్ కూడా బాగా సక్సెస్ అయిందని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం తీసుకుని వచ్చాను. మొత్తానికి ఒక మ్యారేజ్ అనుకున్నారు, మ్యారేజ్ అయితే పూర్తయింది. సో ఆ రొట్టెని, మ్యారేజ్ రొట్టె మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో ఆ రొట్టె తీసుకునేందుకు కూడా చాలా మంది ఇక్కడ భారీగా వస్తూ ఉంటారు. సో నలుమూల నుంచి వచ్చినటువంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చినారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈరోజు? మేము తమిళనాడు నుంచి వచ్చిండాము. వర్షం వస్తాము ఇక్కడికి. మేము ఏమో వేడుకుంటామో అది తర్వాత వచ్చి రొట్టెలు మార్చుకోండి బాగా జరిగింది. ఏంటి, ఏ రొట్టె పట్టుకున్నారు గతంలో? మేము వచ్చి బిజినెస్ రొట్టె ఇచ్చిండాము, ఇల్లు రొట్టె కనుక్కున్నాము. ఉల్టా ఏమో జరుగుతామో అది బాగా జరుగుతుంది. అదే ఇది ప్రస్తుతం స్వర్ణాల చెరువు. ఒకసారి మనం స్వర్ణాల చెరువు వద్ద ఉన్నటువంటి భక్త ప్రజలను మనం చూడొచ్చు. భక్తులంతా కూడా లక్షలాది కొద్ది మంది వచ్చారు. వీళ్ళంతా కూడా రొట్టెల మార్పిడి విధానం జరుగుతుంది. రొట్టెలు మార్చుకునే విధానం ఒకసారి మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా రొట్టెలు మార్చుకునే విధానం ఇలా జరుగుతూ ఉంది. ఒకసారి ఆ రొట్టె, గతంలో ఏదైతే రొట్టె తీసుకున్నారో, సంతాన రొట్టె, వైద్య రొట్టె, విద్య రొట్టె, ఇల్లు రొట్టె, అలా రొట్టెలు మార్చుకునే మార్పిడి ఒక దేశంలో ఈ యొక్క స్వర్ణాల చెరువు వద్దే జరుగుతుంది. ఇలా స్వర్ణాల చెరువు వద్ద జరిగేటువంటి ఈ యొక్క పండగకు లక్షలాది సంఖ్యలో వస్తున్నారు. దాదాపు కూడా ఈ ఏడాది 10 నుంచి 20 లక్షల మంది జనాలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. చంటి బిడ్డలు సైతం కూడా ఇక్కడికి వచ్చినారు. ఒకసారి మాట్లాడదాం. అక్క బోలే, कैसा है इधर? कैसा है इधर? यहाँ पे आके ना बहुत अच्छा है. हर एक मानत हमारी अदाओं को है. औलाद भी हुआ. कहाँ से आएगा? बेंगलुरु से है, कर्नाटका. अभी इधर से फैसिलिटीज कैसा है पूरा? सब तो बहुत माशाल्लाह है कि सीएम भी बहुत अच्छे हैं. एकदम फर्स्ट फैसिलिटी सब है, बहुत अच्छा है. लास्ट ईयर कौन सा रोटी ले आया? तो औलाद के लिए लेको गए थे. अभी इनको मेरा हुआ तो अभी लेके आके दे दे.
जी। మొత్తం మీద బెంగళూరు, ఇటు చెన్నై, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దేశ విదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండగకు వస్తారు. ముందుగా బారా షాహీదులను దర్శించుకుంటారు. అక్కడి నుంచి స్వర్ణాల చెరువు వద్దకు వచ్చిన తర్వాత ఇలా రొట్టెలు మార్చుకుంటారు. ఈ రొట్టెలు మార్చుకున్నటువంటి భక్తులు మరుసటి ఏడాది కూడా వచ్చి తమ కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళా ఇదే రొట్టెను కూడా పూర్తి స్థాయిలో కూడా మరికొంతమందికి ఇచ్చిపుచ్చుకునేటువంటి రొట్టెల పండగే ఈరోజు 5 రోజుల పాటు జరుగుతుంది. ఇది రాష్ట్రీయ పండుగగా కొనసాగుతుంది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో దీన్ని రాష్ట్రీయ పండుగ గుర్తించారు. మరలా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో కూడా ఈ యొక్క పండుగ దాదాపు కూడా లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరో 4 రోజుల పాటు రొట్టెల పండుగ కొనసాగించేటువంటి కార్యక్రమం ముందుకు వెళ్లేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇది స్వర్ణాల చెరువు వద్ద ప్రస్తుత కోలాహలంపై అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, బారా షాహెద్ దర్గా, స్వర్ణాల చెరువు వద్ద.